నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. అందాన్ని అనసూయని వేరుగా చూడడం కొంచెం కష్టమే. ఎందుకంటే అందానికి మారు పేరు అనసూయ. ఇక అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్ గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసింది. ఇక ఏం సినిమాలంటే క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపే దక్కింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఇక హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకి సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 40 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కు గట్టి పోటీనిస్తుంది. ఇద్దరు పిల్లల తల్లయ్యుండి కూడా ఏ మాత్రం చెక్కు చెదరని అందం ఈమె సొంతం. ఇక ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫీదా అవ్వాల్సిందే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, ఏం చేసినా అది అనసూయకే చెల్లింది. తాజాగా తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోషూట్ ను షేర్ చేసింది ఆ బ్యూటీ. ఇక బ్లూ కలర్ డిజైన్ తో కూడిన టాప్, ఎల్లో కలర్ మిడ్డీ టైప్ లో వేసుకున్న ఈ ఫోటోషూట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక పైకి నార్మల్ గానే కనిపిస్తున్నప్పటికీ కసిగా కనిపిస్తూ కుర్రాల మతులను చెడగొడుతుంది. ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది. ముఖ్యంగా బొడ్డు కనిపించేలా దిగిన ఫోటోల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఇక అనసూయ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అనసూయ ఆ పేరులోనే ఏదో తెలియని కిక్కుందని కొందరు కామెంట్ చేస్తుంటే, అనసూయ హీరోయిన్ మెటీరియల్ అంటూ ఆమె అందంపై మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫొటోస్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.